నేటి ముఖ్యాంశాలు అన్ని ఛార్జీలు పెరిగాయి, అందుకే లారీ కిరాయిలు కూడా పెంచుతున్నాం. లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల ప్రకటన. సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శోభాయాత్రను ఘనంగా నిర్వహిద్దాం. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్. అయోధ్యకు బయలుదేరిన నాటి తాండూరు కరసేవకులు. ఒక్కో సిలిండర్పై అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తున్న గ్యాస్ ఏజెన్సీలు, దృష్టి సాధించని అధికారులు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు షేక్ మక్సూద్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. లారీ యజమానులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని, అన్ని రకాల ట్యాక్సులు, ఇంధనం ఛార్జీలు, లారీ స్పేర్ పార్ట్స్ పెరిగాయని, ఫైనాన్స్ వాళ్ళ ఒత్తిడులు కూడా తట్టుకోలేకపోతున్నామని, అందువల్ల రేపు లేదా ఎల్లుండి లారీ కిరాయి ఛార్జీలను పెంచుతున్నామని, అందుకు వినియోగదారులు, వ్యాపారులు, లారీ ఓనర్లు సహకరించాలని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. లారీ కిరాయి 1 టన్ను 60 రూపాయల చొప్పున 100 కిలోమీటర్ల నుండి 150 కిలోమీటర్ల వరకు, అదేవిధంగా 100 రూపాయలు 150 నుండి 300 కిలోమీటర్ల వరకు, 200 రూపాయలు 300 కిలోమీటర్ల నుండి 600 కిలోమీటర్ల వరకు కిరాయిలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక నుండి లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు చెల్లించమని కరాఖండిగా తెలిపారు. లోడింగ్ కోసం స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అబ్దుల్ గనీ, ఉపాధ్యక్షులు వాసింబాయ్, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, సంయుక్త కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, విజయ్ భాస్కర్, శివకుమార్, జావేద్ లాలా, ఖాజా, చావుస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 11 గంటలకు లారీ ఓనర్ అసోసియేషన్ నందు మా యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్తో మీటింగ్ జరిగినది. దానికి మా యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే, ఇక్కడ తాండూరులో లారీ ఓనర్ సభ్యుల ప్రాబ్లమ్స్ కొరకు ఈరోజు అందరం సమావేశం నిర్ణయించి అందరి కోరికల మేరకు ఈరోజు వ్యవస్థలో మన దగ్గర ఏమున్నా అంటే లారీ ఓనర్స్ చాలా నష్టపోతున్నారు. అన్ని ట్యాక్సులు పెరిగిపోయినాయి, డీజిల్ పెరిగిపోయినాయి, ప్రతి ఒక్క లారీ పార్ట్స్ రేట్స్ పెరిగిపోయినాయి. మా కిరాయిలు మాత్రం పెరగడం లేదు. ఎటు పోయినా మాకు లారీ కిరాయిలు సర్దుబాటు కాక చాలా నష్టాల్లో కూరుకుపోయి లారీ వాళ్ళని ఫైనాన్స్ వాళ్ళు వేధించడము, అన్ని పట్టుకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు మీటింగ్ జరగడం జరిగినది. అట్టి మీటింగ్లో కొన్ని చర్చించడం జరిగినది విషయాలు. ఏమిటి గురించి అంటే, లారీ ఓనర్ ఏదైతే కిరాయికి పెడుతున్నాడో లారీ ట్రాన్స్పోర్ట్ అందు, ఆ యొక్క లారీకి లోడింగ్ అన్లోడింగ్ తీసుకోకూడదు, ఎట్టి పరిస్థితిలో అన్లోడింగ్ ఇవ్వకూడదని మా యొక్క మనవి. ఇంకో విషయం ఏంటంటే, లారీ కిరాయిలు టన్నుకు 50 నుంచి 60 రూపాయలు పెంచాలని మేము నిర్ణయించినాము. అట్టి ఒక నిర్ణయించిన రేట్ను కూడా అతి త్వరలోనే రేపటి నుంచి అమల్లోకి తేవాలని కూడా మేము ఇటు మీటింగ్లో చర్చించడం జరిగినది. కావున దయచేసి అందరూ సహకరించి, లారీ ఓనర్స్ కానీ, లారీ ట్రాన్స్పోర్టర్స్ కానీ, ప్రతి ఒక్క ట్రేడర్ కానీ అందరూ సహకరించి ఈ యొక్క దానికి కట్టుబడి ఉండాలని. ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ క్లారిటీ ఏంటంటే, మనకు తాండూరు లారీ ఓనర్స్కు మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలి. బయటి వాళ్లకు తర్వాత ఇచ్చినా పర్వాలేదు, మన తాండూరు లారీ పోనప్పుడు ఉంటే బయటి వాళ్ళకి ఇస్తే సంతోషం. కానీ వాళ్ళని ముందు పెట్టుకొని మనల్ని వెనక్కి పెట్టడం చాలా తప్పది. మరొకసారి గమనించి మన యొక్క ట్రాన్స్పోర్టర్స్ ఇది గమనించాలి. ఎట్టి పరిస్థితులలో అక్కడ ఉన్న మన లారీ ఓనర్స్ కూడా ఎక్కడైనా తప్పులు జరిగినచో మన దృష్టికి చేస్తే దాన్ని ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఆ యొక్క ట్రాన్స్పోర్టర్ని పిలిపించి యాక్షన్ కూడా తీసుకుంటామని కూడా మేము మనవి చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మన లారీ ఓనర్ కూడా తప్పు చేస్తే అట్టి లారీ ఓనర్ కూడా 20 రోజులు పనిష్మెంట్ ఇచ్చి లారీ ఎవరికి కూడా ఆ యొక్క లారీకి లోడింగ్ ఇవ్వకుండా మేము చూస్తామని కూడా ఖచ్చితంగా ఈ విషయము చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగినది. అటువంటి విషయాలలో ప్రతి ఒక్కరు సహకరించి లారీ ఓనర్స్ మాత్రం జాగ్రత్తగా ఇది గమనించి ముందుకు పోవాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం అందరము. కాబట్టి తోటి ఓనర్సు ఇదంతా ఉండి అందరి బాధ్యతని అందరూ కలుపుకొని ఇక్కడికి వచ్చి తదుపరి అందరం యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ అందరితో నేను కోరుకుంటున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। तांडूर के पूरे पार्टियों को और हमारे लारी ट्रांसपोर्टर्स को इत्तला दी जाती है 20 तारीख से छोटा से छोटा किराया बढ़ाए हुए। भाई लारी वालों को मेहरबानी करके आप लोग कोई ज़्यादा किराया नहीं बढ़ाए, 50 से 60 रुपये किराया बढ़ाए हुए हैं। मेहरबानी करके आप और ही आप तांडूर के गाड़ियों को प्रायोरिटी लोडिंग दीजिए। और बाहर की गाड़ी भरे तो बेशक हम लोग कुछ की भी गाड़ी रहते रोकते, पहले प्रायोरिटी तांडूर की गाड़ी को दो। आप नहीं बोले तो बाहर की गाड़ियाँ तो लाके हम एसोसिएशन के पास रोकते, क्रॉसिंग करते। ये वार्निंग मत समझो, हम हकीकत करने वाले हैं। मेहरबानी करके आप लोग तो ज़्यादा किराया नहीं बढ़े आप लोगों के। हमारे लारी ओनरों से भी गुजारिश है, हम जो किराया डिसाइड करें वही किराए पे आप जाना। अगर कम किराए पे आप जाएंगे
8 दिन या 10 दिन 15 दिन आपकी गाड़ी एसोसिएशन के पास रुका दिया जाएगा। मेहरबानी करके अगर ये सब हम लोग पूरी डिसीजन एक 8 दिन तक देखेंगे। अगर हमको नहीं समझ में आएगा, किराया नहीं बढ़ रहे, हम लोग डिपार्टमेंट का सहारा लेते हुए एक 8 दिन तांडूर में लोडिंग बंद कर देंगे। हम इसके ऊपर प्रिपेयर कर रहे हुए हैं। हम पहले पार्टियों को इंटीमेशन देना चाह रहे हैं, हम दे रहे पार्टियों को, लारी ओनरों को। और अनलोडिंग लोडिंग का तो 1 रुपया इसमें नहीं देंगे हम, कोई भी कहीं भी नहीं है। लारी वाला अनलोडिंग लोडिंग का पैसा क्यों देना? कल को बोलेंगे पत्थर के भी पैसे दो, रॉयल्टी के पैसे दो। पत्थर तुम्हारे घर को ले जा रहे हैं, तुम्हारे बिजनेस के लिए लेके जा रहे हैं। लारी वाला अनलोडिंग लोडिंग देने का क्या मतलब है? लारी वाला किराए का तट्टू है, उसको किराए से मतलब रहता, अनलोडिंग से, लोडिंग से, रॉयल्टी से उसको मतलब नहीं रहता। मेहरबानी करके आप लोग ये लोग अमल में ला लो। ये लोग इतने दिन जो भी चला इलीगल वो चला, लेकिन आगे नहीं चलने वाला है। मेहरबानी करके आप लोग सब इसके ऊपर प्रिपेयर हो जाओ। 20 तारीख से किराया पड़ रहे, और सीमेंट का भी अनलोडिंग 1 रुपया हम नहीं देंगे। जो डीलर है डीलर दे देगा, उसको कॉन्ट्रैक्टर है कॉन्ट्रैक्टर देगा। नहीं तो ट्रांसपोर्टर को रिटर्न भी आता है इसमें थोड़ी जगह सीमेंट में। अनलोडिंग गाड़ी वाले के पास ले रहे, ट्रांसपोर्ट वाले खा जा रहे, आ रहे इसमें रिटर्न भी आते। 60 रुपीज़ 70 रुपीज़ रिटर्न मिलता, बिल लगाए तो मिलता, लेकिन गाड़ी वाले के पास धोखा देके खा जा रहे ट्रांसपोर्टर। मेहरबानी करके आप लोग ये सब काम से ये करके, ये हमारा जो भी आज डिसीजन लिए गए हैं एग्जीक्यूटिव बॉडी में, उसके ऊपर पूरे लारी वाले पूरे पार्टियों को भी हम इंटीमेशन दे देंगे, मीडिया के द्वारा भी। और तुम्हारे इसके हम लोग ये पर्चे भी बांटेंगे हर लारी वालों को पहले तांडू के गाड़ी वाले को मेहरबानी करके देना, बल्कि मैं गुजारिश कर रहा हूँ। शुक्रिया। ఫిబ్రవరి 19 సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలో జరిగే శోభయాత్రలో తాండూరు పట్టణ నియోజకవర్గ యువకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ ఒక ప్రకటనలో కోరారు. కులమతాలకు అతీతంగా పార్టీలను పక్కన పెట్టి ప్రతి హిందూ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సోమవారం జరిగే ఈ యాత్ర 3 గంటలకు తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయం నుండి శోభయాత్ర ప్రారంభమవుతుందని, అక్కడి నుండి తాండూరు పట్టణ ప్రధాన వీధుల గుండా శివాజీ చౌక్ లోని శివాజీ విగ్రహం వరకు శోభయాత్ర జరుగుతుందని, అనంతరం శివాజీ చౌక్ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రజనీకాంత్ తెలిపారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని వీర శివాజీ నగర్ లో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు కాలనీ అధ్యక్షులు మరాఠీ నరసింహులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. నేను మీ రజనీకాంత్. 394వ శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని నా హైందవ బంధువులకు, యువకులకు, పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు అనగా సోమవారం 19వ తారీఖు నాడు 2024 ప్రతి ఏడాది ఏ విధంగా అయితే ఘనంగా చేసుకుంటామో శివాజీ జయంతి ఉత్సవాలు, మరి ఈ ఏడాది కూడా కాళికామాత టెంపుల్ నుంచి శోభాయాత్ర మొదలుకొని వినాయక్ చౌక్ మీదుగా ఇందిరా చౌక్, అలాగే శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది. కాబట్టి మరి అక్కడ శివాజీ చౌక్ నందు భారీ బహిరంగ సభ ప్రతి ఏడాది లాగానే మరి మీ ఊళ్ళో నుంచి ప్రతి ఒక్క యువకుడు మీ ఊళ్ళో నుంచి పట్టణాల నుంచి భారీ ఎత్తున పాల్గొని కుల సంఘాల నాయకులు, పార్టీలకు తారతమ్యాలు లేకుండా అన్ని పార్టీల నాయకులు, యువకులు, అన్ని పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున మన హైందవ ఐక్యతను చాటే విధంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మీ అందరికి మనవి చేస్తూ జై శ్రీరామ్. తాండూరు నుండి 12 మంది కరసేవకులు ఆదివారం అయోధ్యకు బయలుదేరారు. గత నెల 22న బాలరాముని ప్రతిష్ఠ అనంతరం దేశంలోని నలుమూలల నుండి అయోధ్యకు భక్తులు వెళ్తున్నారని, అందులో భాగంగానే నాటి కరసేవకులు అయోధ్యలో బాలరాముని చూడడానికి బయలుదేరడం తమ పూర్వజన్మ సుకృతం అని కరసేవకులు సంతోషం వ్యక్తం చేశారు. పాలమూరు విభాగం నుండి సుమారు 1500 మంది కరసేవకులు, శ్రీరామ భక్తులు అయోధ్యకు వెళ్తున్నట్లు కరసేవకులు తెలిపారు. అందరికీ జై శ్రీరామ్. గత నెల 22వ తేదీన అయోధ్య లోపల బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన విషయం యావత్ దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత వరుసగా అందరి యొక్క దర్శనార్థం కొరకై దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా గత నెల 24వ తేదీ నుంచి రైళ్లు బయలుదేరుతున్నాయి. అందులో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి కరసేవకులు
ప్రముఖమైన కార్యకర్తలకి తెలంగాణ ప్రాంతంలో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరింది. దీనికి ఆస్థా స్పెషల్ ట్రైన్ అని పేరు పెట్టారు. మరి మన తాండూరు నగరం నుంచి కూడా 12 మంది కార్యకర్తలు బయలుదేరారు. పాలమూరు విభాగం నుంచి దాదాపు ఒక 100 మంది, మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి కరసేవకులు మిగతా వాళ్ళందరూ కలిసి ఈరోజు దాదాపు 1500 మంది కార్యకర్తలు అయోధ్యకు మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరారు. మరి వాళ్ళు 1.5 రోజుల తర్వాత అక్కడ అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్య లోపల బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత పెద్ద ఎత్తున యావత్ దేశమే కాదు ప్రపంచం నుంచి కూడా ప్రజలందరూ వచ్చి రాముని యొక్క దర్శనం చేసుకుంటున్నారు. అలాగే మేమందరం కూడా అక్కడ దర్శనం చేసుకొని తిరిగి 1 రోజు తర్వాత ఇదే రైలు లోపల తిరిగి ప్రయాణం చేస్తున్నాం. ఇది అంతా కూడా మా యొక్క పూర్వజన్మ యొక్క వికృతమని మేము భావిస్తున్నాం. అందువల్ల యావత్ ప్రజానీకానికి అందరికీ తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా గత 500 సంవత్సరాలకు ఎదురు చూసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు మనకు ఫలితం లభించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అయోధ్య అనేటువంటిది ఇవాళ చారిత్రక ప్రదేశం అవుతుంది దేశంలోనే. తప్పనిసరిగా ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు అక్కడికి బయలుదేరి సకుటుంబ సపరివార సమేతంగా రానున్న రోజుల్లో దర్శనం చేసుకుని రావాలని మేము కోరుతున్నాము. అందరికీ కూడా జై శ్రీరామ్. గ్యాస్ సరఫరా ఏమో కానీ దారుణమైన దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచూ సిలిండర్ల ధర పెంచుతూ వాతలు పెడుతున్నా మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు మాత్రం వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నాయి. మీ గ్రామానికి వచ్చాం అందుకే పెంచుతున్నాం అంటూ బహిరంగంగానే చెబుతున్నారు. 972 రూపాయలకే డెలివరీ చేయవలసి ఉండగా 1030 రూపాయల పైగా అదనంగా అనగా 58 రూపాయలను వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు తెలుపుతున్నారు. వాస్తవానికి నిర్ణీత దూరం వరకు ఉచితంగానే సిలిండర్ల సరఫరా చేయాలి. వినియోగదారులు చెల్లించే బిల్లులోనే అందుకు సంబంధించిన ఛార్జీలు కూడా కలిపి ఉంటాయి. కానీ ఏజెన్సీల నిర్వాహకులు ముక్కుపిండి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం డెలివరీ బాయ్లను ఉసిగొల్పుతున్నారు. ఎవరైనా ఇదేమని ప్రశ్నిస్తే గ్యాస్ సరఫరా లేకుండా ఇబ్బందులకు గురి చేస్తామని తెలుపుతున్నారు. మొత్తానికి ఇటు కేంద్ర ప్రభుత్వం అటు గ్యాస్ ఏజెన్సీలు ఎడాపెడా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. తాండూరులో ఉన్న ప్రతి ఏజెన్సీ నిర్వాహకులు ఇలా వినియోగదారులపై అదనపు భారం వేస్తున్నా అధికారులు మాత్రం అటు చూడకుండా ఉంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు ఏమాత్రం భయపడకుండా తమ పని కొనసాగిస్తున్నారు. రేట్ ఎంత ఉంది దాని మీద? గ్యాస్ మీద రేట్ ఎంత ఉంది? 972 రూపాయలు. 60 రూపాయలు ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నాం? ఇక్కడ అడుగుతున్నాం కదా, అదే మీకు తెలియక మీరు అంటున్నారు ఇస్తున్నారు. ఆ 972 అని ఇక్కడికి వచ్చి వేసిపోవాలి, ఇంట్లో పెట్టి సిలిండర్ పెట్టిపోవాలి. వాళ్ళు తెలుసా మీకు? ఎక్కడైనా సరే అడుగు, మీ ఆఫీస్ ఐఓసీ నంబర్ ఫోన్ చేసి అడుగు. ఎవరికి ఇస్తున్నాయి పైసలు? తీసుకెళ్ళి ఎంత ఇస్తావు ఆఫీస్ లో? 1030. ఈడెంత తీసుకుంటున్నాం? అదే ఎట్లా గట్లెట్లా అంటే 40-50 రూపాయలు 60 రూపాయలు ఎక్కువ తీసుకోవడానికి వాళ్ళు ఇస్తురా? మీరే ఇస్తురా అమ్మ? పైసలు ఎక్కువ మీతో? ఇప్పుడు ఆల్రెడీ రాధవాణి తీసుకొని అప్పుడే తీసుకున్నావు. శనివారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మక్సూద్ తీవ్రంగా ఖండించారు. కేవలం 40 రోజుల్లోనే కష్టపడి ఎమ్మెల్యే అయిన వ్యక్తి మనోహర్ రెడ్డి అని 4 సంవత్సరాలుగా అలా చేశా ఇలా చేశా అంటూ ఓడిపోయిన ఘనత రోహిత్ రెడ్డిది అని అన్నారు. రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదని అన్నారు. సునీతా మహేందర్ రెడ్డి మనోహర్ రెడ్డిలను అనవసరంగా విమర్శించి మర్యాదను పోగొట్టుకోరాదని షేక్ మక్సూద్ అన్నారు. మన రాజుగౌడ్ చేసిన వాక్యాల్లో మనోహర్ రెడ్డికి ఏం మాట్లాడుతుందో, ఏం తెలుస్తుందో, ఏం చేయాలో అనేది మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పిన మాట చాలా తప్పు మాట. అది మనోహర్ రెడ్డి 40 రోజుల్లోనే ఎమ్మెల్యే అయిన ఘనత మనోహర్ రెడ్డికి సొంతం. అదే 4 సంవత్సరాలు ఏకదాటిగా ఇట్లా కష్టపడి అట్లా కష్టపడి గెలిచిన ఘనత రోహిత్ రెడ్డికి సంబంధం. ఈరోజు రోహిత్ రెడ్డి కూడా ఒక మాట నేను ఏమంటున్నానంటే, రోహిత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్లో గెలిచారు, కాంగ్రెస్లో గెలిచి
ఇప్పుడు కాంగ్రెస్ మీద విమర్శించడం చాలా తప్పు మాట. అయినా కూడా మీకు 5 సంవత్సరాలు పరిపాలించడానికి కాంగ్రెస్ అన్ని విధాలుగా మీకు తోడ్పడింది కాబట్టి. ఇంకో మాట ఏంటంటే రాజుగౌడ్ మాటల్లో ఆయన తెలిసి తెలియక ఏం మాట్లాడుతుందో ఆయనకు తెలియాలి. ఈరోజు మనోహర్ రెడ్డి గారు మాట్లాడిన దాని లెక్క ప్రకారము లీజుల కోసం గురించి మాట్లాడారు. 10 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉంటారు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. అది కూడా మీకు తెలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎట్లాంటి వీధులు తీసుకొని వాళ్ళు సిద్ధం ఉంటారు. బీద బలహీన వర్గాల వాళ్ళకు 2 ఎకరాలు ఉన్నది, వాళ్ళు రీజులు తీసుకురావడం కష్టమవుతుంది. వాళ్ళకు కూడా చూసి తగ్గట్టు ఒక సహాయం చేసేటట్టు మంచికి తక్కువ చేయాలని చెప్పి కోరుకుంది మన మనోహర్ రెడ్డి గారు. ఆ విషయాన్ని కూడా మీరు ప్రస్తావనకు తీసుకొని వచ్చారు కాబట్టి ఈరోజు మీకు తెలియజేస్తుంది ఏంటంటే మనోహర్ రెడ్డి చెప్పిన మాటల్లో 100% నిజాలున్నాయి కాబట్టి ఆయన పేపర్లు చూసి చదివి ఇది చేసి చెప్పే మనిషి కాదు, ఖాళీ మనసత్వం చూసి మాట్లాడే మనిషి, గొప్ప మనిషి అతను. ఎందుకంటే మనోహర్ రెడ్డి విలువ గురించి మీకు తెలవాల్సిన అవసరం లేదు. ఆయనకు ఎలాంటి మనిషి పూరా తెలంగాణ ప్రజానికానికి తెలుసు, ప్లస్ తాండూరు ప్రజానికానికి తెలుసు. కాబట్టి ఈరోజు మీరు సునీత మహేందర్ రెడ్డి గురించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి 5 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ని గెలిచి కాంగ్రెస్లోనే పరిపాలించుకుంటూ కూర్చోరు కాబట్టి మీరు రాజీనామా చేయకుండా మీరు పరిపాలించరు. కానీ ఈరోజు సునీతమ్మ మేడంకు అని మహేందర్ రెడ్డికి కూడా కానీ విమర్శించే హక్కు మీకు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకు విమర్శించే హక్కు మీకు లేదు. కాబట్టి నేను ఈరోజు మీ అందరి ముందర ఈరోజు మాట్లాడడం కోసం ప్రత్యేకంగా చొరవ చూపాను. కాబట్టి మహేందర్ రెడ్డి ఏమి, మనోహర్ రెడ్డి ఏమి, సునీత మేడం ఏమి, ఎవరి గురించి మీరు మాట్లాడి మీ మర్యాద పోగొట్టుకోమాకండి. ఎందుకంటే మేము స్వచ్ఛంగా గెలిచి స్వచ్ఛంగా 40 రోజుల్లో పార్టీని స్థాపించిన వాళ్ళం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఘనత అది మనోహర్ రెడ్డికి సొంతం. కాబట్టి మీరు మాటలు మాట్లాడేటప్పుడు ఏకీభవించి, ఎందుకంటే ఎట్లా మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అని తెలిసి మాట్లాడాలి. కాబట్టి ఒకరిని విమర్శించే ముందు తన స్థాయి ఏమని గుర్తించుకొని మాట్లాడాలని చెప్పి కోరుకున్నా. ఈరోజు పెద్దరికానికి విలువ లేకుండా మాట్లాడే ఘనత వీధి. ఈరోజు మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేమో కూడా ప్రజానికానికి తెలుసు. కాబట్టి ఈరోజు మేము మాటలకే సొంతం కాలేదు, మేము కాగితాల మట్టికి పరిమితం కాలేదు, చేసి చూపెడుతున్న ఘనత కాంగ్రెస్ది. అది మనోహర్ రెడ్డి కూడా 2 నెలల 3 నెలల వ్యవధిలోనే ఎన్నో పెద్ద కార్యక్రమాలను చేపట్టిన ఘనత కూడా మన మనోహర్ రెడ్డి గారికి సొంతం అని చెప్పేసి కోరుకుంటున్నా. మనోహర్ రెడ్డి మీద కానీ, మన శ్రీనివాస్ రెడ్డి మీద కానీ, సునీత మేడం మీద కానీ, మహేందర్ రెడ్డి మీద కానీ మీ పదజాలతో విమర్శించే హక్కు మీకు లేదు. కాబట్టి ఈ రోజు నుంచి మానుకొని చెప్తున్నాను మీకు ప్రత్యేకంగా. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెద్ద గుర్తింపు ఉన్న పార్టీ కాబట్టి మీరు ఈరోజు విమర్శించే మాట హక్కు, నైతిక విలువలు మీరు కోల్పోవద్దని చెప్పి రాజుగౌడ్ గారికి మరియు టీఆర్ఎస్ కార్యకర్తలకు వీళ్ళందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే కాంగ్రెస్ని విమర్శించే మానుకున్న తర్వాత ఈరోజు సునీతమ్మ ఏమి, మహేందర్ రెడ్డి ఏమి సొంత కోసం రాలేదు, మనుషులకి సహాయపడాలి, మేమందరం కాంగ్రెస్ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి వచ్చారు తప్ప మీకోసం స్వార్థంగా పనిచేసి స్వార్థంగా రాజకీయం చేయడానికి రాలేరు వాళ్ళు. ఈరోజు కూడా ఆయన 4 నెలల ముందు కూడా నేను కాంగ్రెస్లో వచ్చేటోని, కానీ కాంగ్రెస్ని నేను విమర్శించే స్థాయి కూడా ఏ రోజు కూడా మాట్లాడేది అది మన మనోహర్ రెడ్డికే సొంతం అని చెప్పి ఎమ్మెల్యే పదవి ఆ రోజు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రాలేరు. గెలిచిన తర్వాత వచ్చిన ఘనత మహేందర్ రెడ్డి తెలుసు. కాబట్టి వాళ్ళు గెలిచిన తర్వాత వచ్చిన సునీత మేడం, మహేందర్ రెడ్డి మేడం వాళ్ళ పెద్దతనానికి వాళ్ళ గుర్తించే స్థాయి మీకు తెలియదు. కాబట్టి ఈరోజు నేను ఈ మీడియా సాక్షిగా మీ అందరి ముందర ఏంటంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించుకోవడం అందరూ మానుకోవాలి. అందరూ కలిసికట్టుగా ఈ గొప్పతనాన్ని మీరందరూ కలిసి ఈ డెవలప్మెంట్ అందరినీ చేసుకోవాలని చెప్పి మనకు ఎవరిని విమర్శించేది కాదు, మనం ఎంత పని చేసుకుంటామనే ముఖ్యం. వారితోటి వీళ్ళతో సంబంధం లేదు, వాళ్ళని ఏలన చేసి వీళ్ళని ఏలన చేయకూడదు. ఈరోజు మనం ఎంత గుర్తింపు చేస్తున్నాము, మన కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పగా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అనేది చేయాలి తప్ప మనము ఒకళ్ళకి అన్యాయంగా అనేలా చేసి మాట్లాడకూడదు అని చెప్పి కోరుకుంటూ ఈ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ తాండూరు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.